3వ అధ్యాయము 9వ వాక్యంలో ఒక మాట నేను చెప్తాను, గమనించండి. ఒకే ఒక మాట అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మీరు, నేను కూడా దేనికి పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డాం. ఆశీర్వదించడానికి మాత్రమే పిలువబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎవరిని కూడా దేవుడు శపించాలనే ఉద్దేశంతో పిలవల. యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలనేదే ఆయన యొక్క కోరిక. అయితే ఆశీర్వదించబడాల్సిన మనం ఎందుకు రకరకాల పరిస్థితుల గుండా వెళ్తున్నాము? కొన్ని సందర్భాలలో మన పరిస్థితి ఏమవుతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. ఆశీర్వదించబడాల్సిన మనం ఎందుకు రకరకాల సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటే దానికి 3 కారణాలు ఉన్నాయి, మీకు చెప్తాను. మొట్టమొదట, మనం నివసిస్తున్న ఈ లోకం పాడైపోయిన లోకం. ఈ లోకము దీన్ని ఏమంటారంటే పతనమైన లోకం అంటారు. దేవుడు సృష్టిని చాలా అందంగా చేశాడు. అందులో తన పోలికగా ఒక పురుషుని సృష్టించి అతనికి ఒక భార్యను కూడా ఇచ్చాడు. చక్కగా దేవుడితో గడుపుతూ మరణం అనేది లేకుండా దేవుడు ఎంతకాలం బతుకుతాడో, దేవుడికి చావు లేదు గనక యుగ యుగములు కూడా తాను సృష్టించిన భార్యాభర్తలు, వారి పిల్లలు బ్రతకాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. మరణము, రోగము దేవుని సృష్టిలో లేదు. ఎప్పుడు మరణం అనేది మానవుడికి వచ్చిందంటే, దేవుడు సృష్టించిన మానవుడు దేవుడి మాటని కాదని చెయ్యకూడని పని ఎప్పుడైతే చేశాడో వెంటనే మానవుడు దేవుడికి దూరమైపోయాడు. పాపం అనేది అతని జీవితంలోకి వచ్చింది, రోగం అతని జీవితంలోకి వచ్చింది, మరణము కూడా అతని జీవితంలోకి వచ్చింది. ఆ మొదటి మానవ దంపతుల పిల్లలమైన మనకు కూడా ఈ రోజున రోగాలు వస్తున్నాయి. ఒక రోజున మనలో ప్రతి ఒక్కరం కూడా, నేనైనా మీరైనా, ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఈ రోజున మనకి రోగాలు రావడానికి కారణమైన, లేదా పుట్టిన ప్రతి ఒక్కడు మరణించటానికి కారణమైన దేవుడు సృష్టించిన మొదటి మానవుడు చేసిన పాపం. కాబట్టి ఆశీర్వదించబడాల్సిన మనం అనేక రకాలైన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించడానికి కారణం ఏంటంటే, మనం జీవిస్తున్నది పాడైపోయిన లోకం. ఇప్పుడు ఈ లోకానికి నాయకుడు ఎవరో తెలుసా? దేవుడు కాదు. ఈ లోకానికి నాయకుడు సాతాను. ఇప్పుడు మనం ఎవరి పరిపాలనలో ఉన్నామంటే సాతాను పరిపాలనలో ఉన్నాం. అయితే ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చామో, ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నామంటే యేసు చేతిలో ఉన్నాం. చెప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యేసు చేతిలో ఉన్నాం కనుక మనకు రోగం రాదా? కష్టాలు రావా? కుటుంబంలో ఇబ్బందులు రావా? వస్తాయి. ఎందుకని? మనము సాతాను సంబంధమైన లోకంలో ఉన్నాము, కానీ దేవుని బిడ్డలుగా ఉన్నాము. హల్లెలూయా. అయితే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనం ఎవరిని నమ్ముకున్నామో ఆ దేవుడు మనకి సహాయకుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. అందుకని మనం ప్రార్థన చెయ్యండి అని చెప్పేది దేనికంటే,
మనం ప్రార్థన చేస్తే ఏ దేవుణ్ణి మనం నమ్ముకున్నామో ఆ దేవుడు ఈ చెడిపోయిన లోకంలో ఉన్న మనల్ని సమస్యల నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానని ఎవరు చెప్పారు? మన దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నా నామమున మీరు ఏమడిగినా చేస్తానని ఎవరు చెప్పారు? మనం ఆరాధించే దేవుడు చెప్పాడు. అదే బైబిల్ చెప్తుంది, మన కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడని యేసుక్రీస్తు మనకు సహాయం చేయకుండా ఉంటాడా? ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కొరకు నా కొరకు రక్తం చిందించి మనల్ని నీతిమంతులుగా చేసిన యేసు మన కొరకు ఏమైనా చేస్తాడు. ఇది ఈ రోజున క్రైస్తవులకు ఉన్న గొప్ప నిరీక్షణ, నమ్మకం. ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళాక ఎక్కడికి వెళ్తామో తెలుసా? యేసు ప్రభు ఏ పరలోకంలో అయితే ఉన్నాడో ఆయన దగ్గరికి మనం వెళ్తాం. అక్కడ వ్యాధి ఉండదు, బాధ ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, అన్నపానాలు అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. దేవుని ముఖాన్ని చూస్తూ మనం ఆనందిస్తాం. హల్లెలూయా. ఇది క్రైస్తవులకు మాత్రమే ఉన్న నిరీక్షణ. ఇది యేసు రక్తంతో కడగబడని ఎవడికి కూడా లేదు. విగ్రహారాధికుడికి ఈ నిరీక్షణ లేదు. విగ్రహారాధికుడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు. కారణం యేసు రక్తంతో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడలేదు గనక. ఈ రోజున మీరంతా యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు ఈ లోకంలో కష్టాలు వస్తే కంగారు పడకండి. మీరు ప్రార్థన చేసే, సహాయం చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మరణ పడకపోయి ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థించగా నా ప్రభు నా మీద ఇంకా ఆయనకి పని ఉంది కాబట్టి మీ మధ్య ఈ రోజు నేను ఉండాలి కాబట్టి ఆ మరణాన్ని తప్పించి ప్రభు నన్ను మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా. మీకు కూడా, మీ పిల్లలకు కానీ మీకు కానీ వాళ్ళ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సంసారాల్లో, ప్రతి విషయంలో కూడా మీరు మొరపెడితే సహాయం చేసే దేవుడు మీకు మాత్రమే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యేసుని నమ్మని మీ బంధువులకు లేడు, మీకు మాత్రమే ఉన్నాడు ఆయన. ఆ దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఆ దేవుణ్ణి చివరి శ్వాస వరకు వెంబడించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఆ దేవుడి యొక్క ఆశ ఏంటో తెలుసా? మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ పిల్లల్ని ఆశీర్వదించాలని, మీ పిల్లల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని, మీ కుటుంబాలు ఇప్పుడున్న స్థితిలో కాదు ఇంకా గొప్ప స్థితిలో ఉండాలని, మీ మందిరం ఇప్పుడున్నట్లుగా కాదు ఇక్కడ గొప్ప మందిరం కట్టబడాలనేది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. మీలో దేవుడు నిజంగా నమ్ముకున్న ఏ ఒక్కడు కూడా శపించబడే అవకాశమే లేదు. అయితే మీకు ఒక నమ్మకం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 రాయబడి ఉంది, నన్ను విడువను ఎడబాయనని చెప్పిన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు సాతానుగాడు నన్ను ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరమాత్రుడు ఏం చేయలేడు, సాతానుగాడు ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 28:19-20 వాక్యాల్లో ఉంది, ఇదిగో యుగ సమాప్తి వరకు మీకు నేను తోడుగా ఉంటాను. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానన్న దేవుడు మన దేవుడు. విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు మన దేవుడు. జలములలో వెళ్ళిన నీ మీద పొర్లి పారవు, అగ్నిలో నడిచిన నిన్ను కాల్చవు, కారణం నీ దేవుడిని నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ అగ్ని కాల్చిన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ భూమిని విడిస్తే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి మీరు విడిచిపెట్టకండి, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. మీరు ప్రార్థించండి,
ఆయన మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మీరు విడిచిపెడితే ఆయన ఏం చేయలేడు. నాకు మేలు జరగట్లేదని చెప్పి మీరు ఆయన తొందరపడి విడిచిపెట్టారనుకోండి, నష్టం మీకే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణం పోయేంత వరకు ఆశీర్వదించే దేవుడైన యేసుని మీరు నమ్ముకొని ఉండండి. కొన్ని కష్టాలు వస్తాయి, ఎందుకంటే మనం సాతాను సంబంధమైన లోకంలో ఉన్నాం. రెండవది, ఈ లోకంలో ఉన్న మన బంధువులు కూడా మనల్ని పాపానికి ప్రేరేపిస్తారు. ఈ చిన్న అబద్ధం ఆడితే తప్పేముందిలేరా, పర్లేదు, చిన్న అబద్ధమే కదా, ఆడొచ్చులే అంటారు. మీరు చాలా భక్తులు, ప్రార్థనా పరులు, బైబిల్ కూడా బాగా చదువుతారు. కానీ నాలాంటోడు చెప్పి 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 సడన్ గా మీరు ఏం చేస్తారు తెలుసా? ఒక అబద్ధం ఆడేస్తారు. ఆ పొరుగువాడి సొత్తు దొంగిలించడం పాపమని మనకు తెలుసు బైబిల్లో. మీరు ఎప్పుడు ఎవరి సొత్తు తీసుకోవాలా, మంచి భక్తులే. కానీ నాలాంటోడు పర్లేదు, అక్కడ పడుంది కదా, ఎవరిదోలే బండి, వాడు వచ్చి చూసాడా చచ్చాడా, ఎత్తపదంపా అంటారు. చెప్పంగా ఎత్తుకొని వెళ్తారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మన బంధువులు, స్నేహితులు కూడా మనల్ని పాపానికి ప్రేరేపిస్తారు. కొన్ని సందర్భాల్లో మన అవసరాలు కూడా ఏం చేస్తాయంటే పాపానికి మనల్ని నడిపిస్తాయి. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలని మీరు అనుకుంటే పాపాన్ని పొరపాటును కూడా చేయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపానికి దూరంగా పారిపోండి. మీ భార్య భర్తలు సంతోషంగా ఉండండి, మీ పిల్లల్ని సంతోషంగా పెంచండి. ఎవరి కుటుంబాన్ని చూసి మీరు కంగారు పడకండి. మీ కుటుంబంతో మీరు తృప్తిగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతేగాని మీ అక్కను చూసో, మీ అన్నను చూసో, మీ తమ్ముడిని చూసో, మన కులపోడిని మరొకరిని చూసో, ఏమండి అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టినని చూసో, నీవు నీ భర్తని విసిగిచ్చినా, నీవు నీ భార్యని విసిగిచ్చినా, నీ పిల్లల్ని విసిగిచ్చినా నీకు ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే హెబ్రీ 13లోనే 1, 2, 3, 4 వాక్యాల్లో మీరు చదువుకుంటే తృప్తులై ఉండండి అని రాసింది. బీ కంటెంట్, తృప్తిగా ఉండండి. మీకు ఇచ్చిన భార్య శ్రేష్టమైంది, మీకు ఇచ్చిన భర్త శ్రేష్టమైన వాడు చదువు రానివాడు కావచ్చు, కలర్ తక్కువ ఉండొచ్చు, అర్థమైందా, బట్టలు సరిగా కొనుక్కునే స్థాయి లేకపోవచ్చు, పాత బట్టలే క్రిస్మస్ కూడా వేసుకోవచ్చు, చెప్పలేం మన ఆర్థిక పరిస్థితిని బట్టి. మీకు ఇచ్చిన పిల్లలు మీ పక్కింటి వాళ్ళ పిల్లల కంటే బాగా చదివే వాళ్ళు కాకపోవచ్చు. మీరు కంగారు పడకండి. నాకు ఇచ్చిన బిడ్డలు, నాకు ఇచ్చిన భర్త, నాకు ఇచ్చిన భార్య, దేవా నీకు స్తోత్రం. చెప్పండి కొద్ది ప్రభు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను, నీ భర్త తాగుబోతోడైనా సరే, ఈ భర్తను ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని ప్రభువుకు చెప్పండి. నీ భర్తను ఒక రోజు నా దేవుడు మారుస్తాడు. చెప్పండి కొద్ది ప్రభు. హల్లెలూయా. నీ భర్త ఈరోజు ఈ చర్చికి రాకపోవచ్చు, నువ్వు కంగారు పడద్దు. ఎవరితో కూడా నాకు ఇలాంటి భర్త దొరికాడు, నా కర్మ ఇలా కాలింది, పలానా అప్పోడు భార్యాభర్తలు వచ్చారు పాస్టర్ గారు, మాకు ఈ కర్మ ఏంటి, వాడిని దేవుడు తీసుకొని పోయినా బాగుండు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఈ మందిరంలో ఉన్న నీవు తాగుబోతైన నీ భర్తను బట్టి, తిరుగుబోతైన నీ భర్తను బట్టి ఒకవేళ ఉంటే నువ్వు స్తోత్రం చెప్పు. దేవుడు అద్భుతాన్ని నీ భర్త జీవితంలో ఒక రోజున చేస్తాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నాకు తెలుసు. ఒక ఆమె చాలా భక్తి గల సంఘంలో పెరిగింది. తన భర్త మారాలని ఆశ ఆమెకి. ఆ భర్త మారట్ల, చాలా ఏడుస్తుంది. ఒక దశలో
అందరూ మీ ఆయన ఏడి అని అడుగుతున్నారు. మంచి ప్రార్థన పరురాలు, ఆమెలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆమెకు ప్రార్థన చేయడం తెలియదు. ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా, నా భర్తను మార్చండి, నా భర్తను మార్చండి అంటుంది. ఆ ప్రార్థనలో కోపం ఎక్కువైపోయి, కాళ్ళు ఎరగొట్టైనా మార్చండి అయ్యా, తల పగలగొట్టైనా మార్చండి అయ్యా, చెయ్యి ఇరగొట్టైనా మార్చండి అయ్యా, చంపబాకండి అయ్యా, ఎట్టో గట్టు మార్చండి అయ్యా అంటుంది. అంత విసిగిపోయింది తాగుబోతుడితో. ఆ భర్త ఒక రోజున ఈ ప్రార్థన విన్నాడు, ఇంకా ఇరగదన్నేసాడు మనిషిని. ఏమే నేను చావాలని కోరుకుంటున్నావని. ఒకరోజు పాస్టర్ గారండి, ఈ పాస్టర్ గారికి తెలియదు, మీ పాస్టర్ గారికి ఆమె అలా ప్రార్థన చేసే సంగతి. ఈయన ఆవేశంగా మీ భర్తను మారుస్తాడు అంటున్నాడు, కానీ ఎట్ట ప్రార్థన చేయాలని చెప్పలే ఈ మహానుభావుడు. ఆమెకి తెలియదు. ఆ తర్వాత నాలాంటి వాడు ఒకటి తగిలితే, ఏమని ప్రార్థన చేస్తున్నావు అమ్మా అన్న. ఇలా ప్రార్థన చేస్తున్నానయ్యా, దుర్మార్గుడు ఆ టయానికి రానే వస్తున్నాడు, నన్ను రోజు ఇరగొడుతున్నాడు అన్నది. మరి ఇలా ప్రార్థన చేస్తే ఏ భర్త అయినా కొట్టడా అన్నా నేను. అన్నది. మరి ఎలా చేయాలన్నది. నువ్వు మోకాళ్ళి, నువ్వు ఏ టైంలో ప్రార్థన చేస్తావు ఆ టైంలో ప్రార్థన ప్రారంభించు. నీ భర్తని బాగా ప్రేమించి ప్రార్థించు. భర్తను ప్రేమించే భార్య భర్త కాలు ఎరగాలని, లారీ కింద పడాలని కోరుకోదు. లారీ కింద పడాలని ఏ భార్యను కోరుకుంటే చెప్పండి? కోరుకోదు. మరి నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? కాలు ఎరగొట్టైనా మార్చ అంటున్నావు. నీ భర్త మారాలనేది నీ కోరిక. వాడు మారాలంటే ఒకటే మార్గం, 2 చేతులు పైకెత్తు, ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఇలాంటి భర్తనిచ్చినందుకు నీకు స్తోత్రం, ఇలాంటి పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రం, నా భర్తకి ఇచ్చిన సంపాదనను బట్టి స్తోత్రం, ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, వ్యాపారాన్ని బట్టి స్తోత్రం. నా భర్త ప్రయాణంలో క్షేమం దయచేయండి. ఆయన అప్పుడప్పుడు తలనొప్పి అంటున్నాడు, ప్రభువా స్వస్థపరచండి. నా భర్త నాకు చాలా ఇష్టం ప్రభువా, అయితే నిన్ను నమ్ముకునేటట్టుగా చేయండి ప్రభువా అని ప్రేమతో నువ్వు ప్రార్థించు అని చెప్పినప్పుడు ఆ సహోదరి ప్రార్థిస్తూనే ఉందట. ఒక రోజున ఆమె ప్రార్థన ఈ భర్త విన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని నమ్మకంతో హల్లెలూయా. వినిన భర్త ఆమెను డిస్టర్బ్ చేయకుండా అలా కూర్చొని ఆమె ప్రార్థన వింటున్నాడు. ఆమె కన్నీరు చూస్తున్నాడు. నా కొరకు ఇంతగా ఏడుస్తుంది ఎందుకు అని ఆలోచించాడు. నేను తాగి లివర్ పాడు చేసుకుంటున్నాననే కదా నా భార్య బాధపడుతుందని ఆలోచన కలిగింది. వెంటనే తన భార్యకి తన మీద ఉన్న ప్రేమను బట్టి భర్త ఏడవటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భార్యతో కలిసి మోకరించి ప్రార్థించాడు. మరుసటి ఆదివారం ఇద్దరం సంఘానికి వచ్చారు. ఈ రోజున ఒక సంఘంలో వాళ్ళిద్దరూ సంఘ పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీలాంటి సంఘంలో ఆ భార్య భర్తలు ఇద్దరు సంఘ పెద్దలు. దేవుడు మారుస్తాడు, దేవుడు మారుస్తాడు. ఆశీర్వదించడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఈ సంఘంలో కూర్చోబెట్టాడు. కష్టాలు వస్తాయి. మనం పాడైపోయిన లోకంలో ఉన్నాం. సాతాను కూడా గర్జించిన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సాతాను కూడా గర్జించిన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. వాడి పని ఏంటంటే దేవుని బిడ్డల్ని పాడు చేయటమే వాడి పని. మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, వాడికి ఇష్టం ఉండదు. మీరు కష్టాల్లో ఉన్నారనుకోండి, వాడికి చాలా ఇష్టం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యంలో రాసున్న మాట ఏంటంటే, సాతాను గాడటండి వలేస్తాడంట, ముందు ఊరేస్తాడట, ముందు గాలం వేస్తాడంట. చేపలు గాలానికి దొరుకుతాయి. తర్వాత ఏం చేస్తాడంటే ఊరేస్తాడంట. కొంతమంది ఆ ఊరికి పడిపోతారు. ఇక ఫైనల్గా ఏం చేస్తాడంటే వలేస్తాడంట.
వలేస్తే పడని చేప అంటూ ఉండదు. సాతానుగాడి లక్షణం ఏంటంటే మొదట మనకి చిన్న శ్రమ కలగజేస్తాడు, తర్వాత పెద్ద శ్రమ కలగజేస్తాడు, ఇంకా పెద్ద శ్రమ కలగజేస్తాడు. కలగజేసి సాతానుగాడట సంతోషించి గంతులు వేస్తాడని అక్కడ రాసింది. గాలం వేస్తాడు, ఊరేస్తాడు, వలేస్తాడు. మనం గనక దొరికామంటే సంతోషించి చప్పట్లు కొడతాడంట. అయితే దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా? సాతానుగాడిని ఎదిరించాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచాలి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పేతురు గారు రాస్తాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడని రాశాడు. అపవాదిని ఎదిరించండి. యాకోబు భక్తుడు కూడా 4వ అధ్యాయంలో రాస్తున్నాడు, అపవాదిని ఎదిరించండి. సాతానుగాడు మనల్ని ఎలాగైనా పాడు చేయాలి, మన కుటుంబంలో సంతోషం లేకుండా చేయాలని చూస్తాడు. చిన్న చిన్న గొడవలే పెడతాడు భార్యల భర్తల మధ్యన. మీరు ప్రార్థన పరులు ఏం చేయాలి తెలుసా? గుర్తుపట్టాలి. ఒరే, నా భార్య ఎప్పుడూ మాట్లాడదే, ఈరోజు ఎందుకు గట్టి గట్టిగా మాట్లాడుతుంది అంటే భర్తకు వెంటనే ఆలోచన రావాలి ప్రార్థనా పరుడికి. ఓహో, సాతానుగాడు నా కుటుంబంలో ఈ రోజున గందరగోళం చేయాలని చూస్తున్నాడని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఏం చేయాలి? భర్త తగ్గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు గొడవ పెరగదు. ఒక్కోసారి ఎన్నడూ మాట్లాడని భర్త పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు అనుకోండి, భార్య అర్థం చేసుకోవాలి ప్రార్థనా పరురాలు అయితే. ఓహో, నా భర్త ఎన్నడూ మాట్లాడ్డు, ఏమైంది ఈరోజు? మనం అంటాం అప్పుడప్పుడు, ఏం దయ్యం పట్టిందా, ఎందుకు అట్లా అరుస్తున్నాం అంటాం కదా మనం. దయ్యం పట్టిందా అనే బదులు గుర్తుపెట్టుకో, ఏదో దయ్యం అయినే ఈరోజు గలిబిలి చేస్తుందని. ప్రార్థనా పరురాలు అయితే ఏం చేయాలి? అది కదయ్యా, ఇది కదయ్యా, నెమ్మదిగా అతని కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తే నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. అలా కాకుండా భర్త చేయడం నువ్వు వరిసేవని భర్త అరిస్తే సాతానుగాడు సంతోషపడతాడు. హల్లెలూయా. అది సంగతి. మీ కుటుంబంలో గొడవలు రావడానికి కారణం, ముఖ్యంగా ఈ సంఘంలో ఉన్న కుటుంబాల్లో ఏదైనా గొడవ వచ్చిందంటే కారణం సాతానుగాడు పెట్టాడు గొడవ. రాకుండా చేసుకోవడం మీ చేతిలో ఉంది. పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు, చదవట్లేదని మీరు అరిచారు, వాడేదో ఆన్సర్ చెప్తాడు, నువ్వు అరుస్తావు, వాడు ఆన్సర్ చెప్తాడు, నువ్వు అరుస్తావు, వాడు ఆన్సర్ చెప్తాడు, ఒక దెబ్బ కొడతావు, వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, 4 రోజులు రాడు, నీకు నిద్ర లేదు, అన్నం లేదు. ఎవరి పని ఇది? సాతానుగాడి పని. ఏం చేయాలి? వాడి కొరకు ప్రార్థన చేసి, నానా చదువుకోకపోతే మనం ఎట్లా, మన బతికెంత, మన పరిస్థితి ఏంటి, దేవుడు నమ్ముకున్న బిడ్డలం, చదువుకోకపోతే మనకు విలువ ఉండదు కదా, మీ నాన్న నేను చిన్న పనులు చేసుకుంటున్నాం, మీరు మాలాగా ఉండకూడదురా, పెద్ద ఉద్యోగాలు చేయాలి మీరు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం కంటే ప్రార్థన. మీ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ జీవితాలు మారుస్తుంది. హల్లెలూయా. వాడిని కొట్టి తిట్టి ప్రయోజనం ఏమీ లేదు. కొట్టి తిట్టాము అంటే అర్థం ఏంటంటే సాతానుగాడు మన కుటుంబంలో పని చేస్తున్నాడని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడి ద్వారా కొన్ని కష్టాలు మనకు వస్తాయి. పాడైపోయిన లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని కష్టాలు మనకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం చేసే పాప పనులు, భక్తులమే కానీ చిన్న చిన్న పాపాలు చేస్తాం, చిన్న చిన్న అబద్ధాలు ఆడతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెబుతాం, పాస్టర్ గారికి పలానా అక్క గురించి చెబుతాం, ఏమండి ఒక ఆయనకి వాళ్ళ ఆవిడ గురించి చెబుతాం, ఒకళ్ళకి వాళ్ళ పిల్లల గురించి చెప్తాం. అంటే మనకు ఒకళ్ళ గురించి చెప్పకపోతే నిద్ర పడదు కొంతమంది భక్తులకి. ఒక ఆంటీ ఉంది, రోజంతా పని ఏంటంటే 4 ఇళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంది. 4 ఇళ్ళు. ఆమె చేతుల్లో బైబిల్ ఉంటుంది, అర్ధగంట ప్రార్థన చేస్తుంది. ఏ ఇంటికి పోయినా ఆమెకు ఒక చెడు అలవాటు ఉంది. ఏ ఇంట్లో సంతోషంగా ఉంటారో ఆ ఇంటికి వెళ్తుంది. కరెక్ట్గా భర్త లేనప్పుడు వెళ్తుంది, కాఫీ తాగుతుంది, టిఫిన్ తింటుంది. అమ్మాయి బాగా చూసుకుంటున్నాడు మీ ఆయన, చూసుకుంటున్నాడు ఆంటీ. ఆ పిల్ల సంతోషంగా చెప్తుంది, ఏం చూసుకోవటం వల్ల అమ్మ
కొద్ది జాగ్రత్త చూసుకో, ఈ చుట్టుపక్కల ఆడపిల్లలు మంచోళ్ళు కాదంటది. ఇక అక్కడ పుల్ల పెట్టేసింది, కాఫీ తాగింది, టిఫిన్ తింది, వెళ్ళిపోయింది. దాని కడుపు నిండింది. ఇట్లాంటి వాళ్ళని నారద మహామునులు అంటారు. ఏదని తగాదలు పెట్టడం వీళ్ళ పని. ఇలాంటి దరిద్రులు క్రైస్తవ సంఘాల్లో కూడా ఉంటారు. మీ సంఘంలో ఎవరు లేకపోతే సంతోషమే, చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపడుతుంది. ఎవరికన్నా అలవాటు ఉంటే మానుకోండి దయచేసి. దానివల్ల కలిగే నష్టం ఏంటి తెలుసా? మీ కుటుంబాలు పాడవుతాయి. ఒక కుటుంబాన్ని మనం పాడు చేసామంటే మన కుటుంబం పాడవుతుంది. అది మీకు తెలీదు. నేను దేశం తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. ఒక ఆమె 3 సంవత్సరాలు పాడు చేసింది, 3 సంవత్సరాలు నిలువున ముంచేసింది. భక్తురాలే. ఆ వంటది నేనేం తప్పు చేశాను? వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల మధ్యలో దూరి కొంచెం పెంచిందంట. విడిపోయే వాళ్ళని కలపటం కాదు, విడిపోయే వాళ్ళని కలపాలి క్రైస్తవుడు. దేవుడు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుని సేవకుడైన నేను కూడా మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే కోరుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవులు అందరూ అదే చేయాలి. కానీ క్రైస్తవురాలై ఉండి ఇద్దరు గొడవలు పడుతుంటే వాళ్ళ సర్ది చెప్పకపోగా వీడికి వేయాల్సిన మంట వీడికి పెట్టింది, దీనికి పెట్టాల్సిన మంట దీనికి పెట్టింది. ఇక వాళ్ళ జన్మలో కలుసుకోకుండా 3 కుటుంబాలు పాడు చేసింది. ఆమె అంటది, నేనేం తప్పు చేయలేదంటది. మంచంలో పడింది. ఆమె మంచంలో ఉండగా ఆమె 3 కూతుళ్ళ జీవితాలు పాడైపోయాయి. 3 జీవితాలు నాశనం చేసింది. 3 కూతుళ్ళు భర్తలు వదిలేసి ఇంటికి వచ్చేసారు. ఈమె దగ్గర డబ్బు లేదు, మంచంలో ఉంది. నాలాంటి దైవ సేవకుడు వెళ్ళినప్పుడు 3 జీవితాలను పాడు చేశాను, నా 3 బిడ్డల బతుకు అన్యాయం అయిపోయింది. నేను ఇప్పుడు నరకానికే వెళ్తాను, నాకు పరిష్కారం ఏంటి అని అడిగింది. పశ్చాత్తాపం ఒకటే పరిష్కారం. నీవు ఏ కుటుంబాలు పాడు చేసావో వాళ్ళని నేను పిలిపిస్తా, భార్యాభర్తలిద్దరిని. క్షమాపణ చెప్పు, జరిగింది చెప్పు, పిలిపించండి అయ్యా. జరిగింది చెప్పింది. ఆ కుటుంబాలు కలుసుకున్నాయి. ఈమె కుటుంబాలు కూడా బాగుపడ్డాయి. ఈమె ప్రభువును నిద్రించింది. ఈ రోజున పరలోక రాజ్యంలో ఉంది. చెప్పట్లు కొట్టి ప్రభు. హల్లెలూయా. మనం ఏమి విత్తితే దాన్నే కోస్తాం. మనం ఆ కుటుంబాన్ని ఎప్పుడు కట్టాలి. మన కూతురు కుటుంబాన్ని కూడా మనం నాశనం చేయకూడదు. వింటున్నాడు అల్లుడు నీ మాట? కొన్ని సందర్భాల్లో వింటలేదమ్మా, వచ్చే పుట్టింటికి కలిగి వాడే వస్తాడు తోక పట్టుకొని. ఇట్లాంటి దుర్మార్గమైన తల్లులు నేను చూసి చెప్తున్నా మీకు. వాడు నాలాంటి మూర్ఖుడు అనుకో, రాను కూడా రాడు, నువ్వు కాబట్టి ఇంకో దాన్ని చేసుకుంటాను అంటాడు. అయిపోయింది. వాడు మెతకోడు అనుకోండి, వస్తాడు. మరి మూర్ఖుడో మెతకోడో నీకెలా తెలుసు? అనవసరంగా కుమార్తెల కుటుంబాలు పాడు చేసే తల్లులు ఉన్నారు. హిందువుల సంగతి కదా నేను చెప్పేది, క్రైస్తవులే ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఎన్నాళ్ళు పోషిస్తారు? భర్త వద్దా? ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున క్రైస్తవులమైన మనం ఆడే అబద్ధాలు, మనం చేసే మోసాలు, ఇతరుల కుటుంబాల్లో మనము కట్టాల్సిన దానికి బదులుగా కుటుంబాల్లో జోక్యం చేసుకొని వాళ్ళ కుటుంబాల్లో సంతోషం లేకుండా చేయడం, వీటి వల్ల కూడా మనం ఆశీర్వదించబడలేము.